ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరైతే మారు మోగిపోతుంది. అది పత్రికల్లో ప్రచార సాధనాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కాల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కవితక్క పేరు మారు మోగిపోతుంది. ముఖ్యంగా కాల్వకుంట్ల కవితక్క గారికి ఏం ఆశించి బయటికి పంపించిండ్రు అనేది ముఖ్యంగా చర్చించుకుందాం. పూర్తిగా తర్వాత వీడియోలో చర్చించుకుందాం. ఇప్పుడు ప్రధానంగా కొన్ని అంశాలను మీ ముందుంచదలుచుకున్నా. ముఖ్యంగా కాల్వకుంట్ల కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు సస్పెండ్ చేయడం, విమర్శించడం, ఈ పరిణామాలు అన్ని కొద్ది నెలల పాటు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాల్వకుంట్ల కవితక్క గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం అప్పటి నుంచి జరుగుతుంది ఇప్పటి వరకు కాల్వకుంట్ల కవితక్క గారు సీఎం సీటు గురించి, సీఎం కావడం గురించి, ముఖ్యమంత్రి కావడం గురించే ఈ చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీతో తండ్రితో విభేదించడం, ముఖ్యంగా నాకు సీఎం కావాలని, ముఖ్యమంత్రి కావాలని అని చెప్పడం, ముఖ్యంగా కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఇలా జరుగుతూ అన్ని అంశాలు క్రోడీకరించి చూసినట్టయితే ముఖ్యంగా ఏదేమైనప్పటికీ నిన్న కాల్వకుంట్ల కవితక్క గారు టిఆర్ఎస్ అసోసియేషన్ పార్టీ నామకరణం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా కవితక్క గారు ఒక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇంకా మాజీ ముఖ్యమంత్రి తమిళనాడులో జయలలిత, శిలా దీక్షిత్, మాయావతి, ఇట్లా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు అయినప్పటికీ, మహిళలు ముఖ్యమంత్రి అయినప్పటికీ అయిన్లు కాబట్టే కాల్వకుంట్ల కవితక్క గారు ముఖ్యమంత్రి కావాలని ఆశించడం జరిగింది. దానిని అందరినీ ఉద్దేశించే తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా ముఖ్యమంత్రి కావాలని ఒక పట్టుదల మీద టిఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటికీ చాలా అంశాలు, దీని మీద చాలా భారీ స్కెచ్ మీద కవితక్క గారు పార్టీ పెట్టడం జరిగింది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, తర్వాత వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయదలుచుకున్నది అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రధానంగా కవితక్క గారు పార్టీ పెట్టి 5 అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా 1 విద్య, 2 వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, ఇట్లా 5 అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవి మాత్రమే చేస్తాను అని ప్రజల ముందు ఉంచడం జరిగింది. కానీ ఈ అంశాలు ఉంచినప్పటికీ అమలైతాయా లేదా అనేది తర్వాత విషయం. కానీ కవితక్క మొత్తానికి చాలా భారీ స్కెచ్, పకడ్బందీ ప్లాన్ మీదనే ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ టిఆర్ఎస్, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలే తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. ఒక పాయింట్ అయితే హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీలో ఎదగకుండా అణిచివేయాలి, రెండోది. మూడోది, బయట పార్టీకి వచ్చినా ఎదగకుండా ఉండాలి. హరీష్ రావు బావ మీద కక్షగట్టి చేస్తున్న పనిగా చెప్పుకోవచ్చు కవితక్క గారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తరాలను ఉద్దేశించి ముందు తరంలో భవిష్యత్తులో టిఆర్ఎస్, బీఆర్ఎస్ 2 పార్టీలు మాత్రమే ఉండాలి. వస్తే బీఆర్ఎస్ రావాలి లేదా టిఆర్ఎస్ రావాలి. కాంగ్రెస్, బీజేపీలకు స్థానం కల్పించకూడదు
అనే ఒక ప్లానింగ్ భారీ స్కెచ్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. తర్వాత వీడియోలో క్షుణ్ణంగా క్లుప్తంగా అన్ని వివరించి చెప్తా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల పైగా ప్రజలున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి నెల 30,000 కోట్ల పైగా పన్నుల ద్వారా ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రి అయితే సీఎంగా ఉంటే అతని దగ్గర 30,000 కోట్లు నిల్వ ఉంటాయి. అవి ప్రభుత్వ ఉద్యోగులకు, అన్ని ఉద్యోగస్తులకు, అన్ని కాంట్రాక్టర్లకు అందరికీ ఇవ్వంగా ఒక 4 నుంచి 5,000 కోట్లు ఉంటాయి బడ్జెట్. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఇది అంత జరుగుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా మందికి తెలియదు. కానీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది, మేము పన్నులు కడితేనే, ప్రతి నెల డబ్బులు కడితేనే మనకి ఇవన్నీ జరుగుతాయని చాలా మందికి తెలియదు. కాబట్టి ఇవన్నీ వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా కల్వకుంట్ల కవిత గారి పార్టీ ముందుకు పోవాలని మనం కోరుకుంటున్నాం. భవిష్యత్తులో అందరికీ న్యాయం జరగాలి, అందరూ ఉన్నతంగా ఎదగాలి. ఒక కుటుంబమే పరిపాలించొద్దు, ఒక్కరే పరిపాలించొద్దు, ఒక సామాజిక వర్గమే పరిపాలించొద్దు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను సవినయంగా కోరుతున్నా. ముఖ్యంగా ఇంకా తదుపరి విషయాలు, అన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు.